హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా? వెల్కమ్ టు మై ఛానల్ హరిప్రసాద్ హరివి. మీరంతా బాగుండాలి, అందులో మేము ఉండాలి. ఓకే ఫ్రెండ్స్, మీ అందరికి ఒక ఇష్టమైన చాలా మంచి కబురు మీకు చెప్తాను, మంచి విషయాన్ని మీకు చెప్తాను. ఎందుకంటే మహిళలకి పువ్వులంటే ప్రాణం, చాలా చాలా ఇష్టం. ఆ పువ్వులు మన టెర్రస్లో కానీ మన గార్డెన్స్లో కానీ అవి చక్కగా అంటే పూస్తే మనకి చాలా ఆనందం. అదే పూయకపోతే చాలా ఫీల్ అవుతాం. అయితే నాకు చాలామంది మెసేజ్ చేస్తారు, అలాగే ఫోన్ చేస్తారు, అడుగుతారు, సార్ మా మొక్కలకి ఎందుకో పువ్వులు సరిగ్గా రావట్లేదు సార్, మొగ్గలు రావట్లేదు సార్. చాలా చాలా ఫోన్స్, చాలా చాలా మెసేజెస్ అనమాట. దాని అంతటికి కూడా చిన్న చిట్కాతో, చిన్న సొల్యూషన్తో మనం పరిష్కారం చేయొచ్చండి. ఆ పరిష్కారమే ఈరోజు వీడియో. చాలా సింపుల్ మెథడ్, సింపుల్గా చేసుకోవచ్చు. అలాగని ఇది ఫెర్టిలైజర్ కాదండి, కానీ ఒక మెథడ్ అనమాట ఇది. దీన్ని మనం ఉపయోగించి పువ్వుల్ని చక్కగా మనం మిద్దె తోటల్లో, మన గార్డెన్స్లో మనం పూజించుకోవచ్చు అనమాట. అందుకే ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. కాబట్టి దయచేసి అందరూ కూడా చివరి దాకా స్కిప్ చేయకుండా చూడండి. కొత్త వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్కి, మీ రిలేటివ్స్కి కూడా ఈ వీడియోని షేర్ చేయండి. షేర్ చేస్తే ఇది అందరికీ వెళ్తుంది అన్నమాట. ఎందుకంటే చాలామంది సఫర్ అవుతారు, ఈ పువ్వులు అవ్వట్లేదని, మొగ్గలు అవ్వట్లేదని చాలా చాలా ఫీల్ అవుతుంటారు అన్నమాట. కాబట్టి దానికి చిన్న సొల్యూషన్ మనం ఏం లేదండి, ఒక 10 నిమిషాలు దానికి మనం స్పేర్ చేస్తే చాలు, ఒక మంచి సొల్యూషన్ తయారవుతుంది. ఆ సొల్యూషన్ ఏంటి, దానికి కావాల్సిన పదార్థాలు ఏంటి, అది ఏ రేషియోలో మనం కలుపుకోవాలి, అది ఏ విధంగా వేసుకోవాలి అనే విషయాలన్నీ కూడా ఈ వీడియోలో చెప్పదలుచుకున్నాను. కాబట్టి సింపుల్గానే చెప్పేస్తానండి, కష్టమేమి కాదు. కాబట్టి మీరు దయచేసి చివరి దాకా చూడండి. వీడియోని చూస్తే మీకు క్లారిటీ వస్తుంది. వీలైతే ఏంటంటే ఐటమ్స్ అనేది మీరు చిన్నది రాసుకుంటే మీరు చేసేటప్పుడు గుర్తు వస్తుంది అనమాట. లేకపోతే మళ్ళీ వీడియో చూడాలి. చూస్తే నష్టం లేదు, కానీ రాసుకుంటే ఎప్పుడైనా మళ్ళీ మనకు కావాలి అంటే అది పనికి వస్తుంది అనమాట, నోట్స్ లాగా. ఓకే ఫ్రెండ్స్, మరెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోదాం. ఓకే ఫ్రెండ్స్, అయితే ఈ సొల్యూషన్ ఏదైతే ఉందో, ఈ లిక్విడ్ అనేది తయారు చేయడానికి కొన్ని పదార్థాలు కావాలి. ఆ పదార్థాలు ఏంటనేది మీకు ఇప్పుడు నేను చూపిస్తానండి. ఒక్క నిమిషం. ఇది 1 లీటర్ వాటర్. దీనికి కావాల్సిన ఏంటంటే 1 లీటర్ వాటర్ అనుకోండి. 1 లీటర్ వాటర్. ఆ లీటర్ వాటర్కి 2 లేదా 3 అరటిపళ్ళు అండి. 2 లేదా 3 అరటిపళ్ళు. ఒక 100 గ్రామ్స్ బెల్లం, ఇది ఉండాలండి. అలాగే ఒక 100 గ్రామ్స్ మన దగ్గర ఉండే వరి పిండి, మన ఇంట్లో చేసుకునే పిండి. అలాగా ఈ వీటితోనే మనం చక్కగా ఈ లిక్విడ్ని తయారు చేసుకోవచ్చు. ఇది తయారు చేసుకొని ఆ లిక్విడ్ని మనం ఏ విధంగా చేయాలనేది ఇప్పుడు చెప్తానండి. ఎలా చేయాలి కూడా నేను చెప్తాను. ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటంటే, దీనికి ఒక చిన్న రెమెడీ ఏంటంటే, ఇంట్లో మనకి గంజి ఉండదు కాబట్టి మనం ఈ వరిపిండి కలుపుతున్నామండి. లేకపోతే గంజి ద్రావణం అయితే చాలా చాలా మంచిది అన్నమాట. ఎందుకంటే గంజి మనం అన్నం నుంచి వారుస్తాం కాబట్టి ఆ వార్చేటప్పుడు ఆ వచ్చే గింజ అనేది ఇంకా బలవంతకమైన పనిచేస్తుంది అనమాట. దానిలో ఎక్కువ పోషక విలువలు ఉంటాయి. ఇది కూడా బాగా పనిచేస్తుంది, నో ప్రాబ్లం. అలాగే ఈ వరిపిండి మనం వేసుకున్న తర్వాత దీనిలో కొద్దిగా మనం బెల్లం కూడా వేసుకోవాలి. అలాగే అరటిపళ్ళు కూడా మనం ఇలా వేసేయకూడదండి, కొద్దిగా ముక్కలుగా కట్ చేసుకొని అది మనం దాన్ని కలుపుకుంటే చాలా బాగుంటుంది. ఇదేనండి ఈ 4 ఐటమ్స్. ఇవి వేసుకుంటే మనకి హ్యాపీగా ఈ ద్రావణాన్ని తయారు చేసుకోవచ్చు. ఒక్కసారి మనం అది ఎలా చేయాలో చూపిస్తాను మీకు. ఐటమ్స్ మాత్రం ఇంతేనండి, ఒకసారి చూసారు కదా. ఓకే ఫ్రెండ్స్, గింజ అయితే ఎలాగా వేడిగా ఉంటుందండి, చల్లారుస్తాము. అలాగే హాట్ వాటర్ని మనం తీసుకుని అది చల్లార్చి అప్పుడు దాన్ని స్టార్ట్ చేసుకోవాలండి. ఈ లీటర్ వాటర్ మళ్ళీ ఆ తర్వాత డైల్యూట్ ఎలా చేయాలని కూడా నేను చెప్తాను. నేను ఒకసారి చూడండి. ఇది ఒక 100 గ్రామ్స్ వరిపిండి అండి. అంటే గింజి మన దగ్గర ఉండదు కాబట్టి ఇప్పుడు అంతా కూడా కుక్కర్లో మనం ఈ వరిపిండిని కొంతమంది కొన్ని చోట్ల కొన్ని ప్రాంతాల్లో బియ్యం పిండి అంటారండి. అంటే బియ్యంతో చేసుకున్న పిండి కాబట్టి ఈ పిండి అండి. ఇది 100 గ్రామ్స్ చాలండి. అది ఎందుకంటే మనకి గంజి అనేది మనం ఇప్పుడు కుక్కర్లో నేర్చేసి మనం గంజి వార్చట్లేదు. ఇంతకుముందు గంజి వార్చేవాళ్ళం, ఆ గంజితో తర్వాన్ని చేసేవాళ్ళం. పూర్వకాలం చాలా చాలా రకాలు చేసేవారు అనమాట. అయితే ఈ పిండి అనేది మనం ఫస్ట్ దీనిలో కలుపుకోవాలండి. అలాగే ఒక 100 గ్రామ్స్ బెల్లం, అంటే 1 లీటర్ కన్నా నేను చెప్తున్నాను అనమాట. ఇది వీలైతే కొద్దిగా మనం ఉండ చేసి మనం వేసుకుంటే బాగుంటుందండి, లేకపోతే కరిగిపోతుంది తొందరగా అనమాట. ఇప్పుడైతే కొద్దిగా లేట్ అవుతుంది అనమాట, అంతే తేడా.
అలాగే అరటిపండు బాగా మనం చిన్న చిన్న ముక్కలు కట్ చేయాలి, లేదంటే బాగా మెత్తగా పేస్ట్లా చేసేయాలి. బాగా దానిలో కలిసిపోవాలన్నమాట. ఈ విధంగా ఇలా కలిపేటట్టుగా మనం వేసుకోవాలి. ఒక 3 అరటిపళ్ళు అయితే బాగుంటుందండి. ఐటమ్స్ అన్నీ మనం వేసేసాము. ఇదిగోండి, మొత్తం పిండి అంతా కూడా కరిగిపోయిందండి, ఒక గంజిలా తయారవుతుంది. అలాగే ఈ అరటి పండు అంతా కూడా ముక్కలు చేసుకున్నాం, అది కూడా వేసుకున్నాం కాబట్టి అది కూడా బాగా మిక్స్ అయిపోతుంది. ఈ విధంగా మనం రెడీ చేసుకున్నామండి. ద్రావణం రెడీ అయిపోయిందండి. రెడీ అయిన తర్వాత ఏం చేయాలి, దీన్ని ఒక నీడ ప్రదేశంలో ఒక పల్చని క్లాత్ పెట్టుకొని దాన్ని కట్టుకొని నీడ ప్రదేశంలో మనం ఉంచుకోవాలండి. అయితే ఎన్నాళ్ళు ఉంచాలి, 5 days ఆర్ 6 days మనం అలా ఉంచుకుంటే బాగా అది ఫెర్మెంటేషన్ అవుతుంది. దాన్ని మనం ఆ తర్వాత యూజ్ చేయాలండి. ఆ తర్వాత యూజ్ చేస్తే దీనివల్ల ఏం ప్రయోజనం ఉందనేది మనం ఈ వీడియోలో చెప్తాను. పువ్వులైతే విరగ కాస్తాయి, చాలా బాగా కాస్తాయి అన్నమాట. పువ్వులు చూసారు కదా, అంత బాగా కాస్తాయి అన్నమాట. ఈ పులిసిన ద్రావణం ఏ రేషియోలో మనం కలుపుకోవాలి వాటర్లో అనేది నేను ఇప్పుడు చెప్పదలుచుకున్నాను. ఇలా నీడలో పెట్టిన ఈ ద్రావణాన్ని ప్రతిరోజు కూడా క్లాక్ వైజ్ డైరెక్షన్లో ఒకసారి మనం కలిపెడితే ఇంకా బాగా ఫెర్మెంటేషన్ అవుతుంది. ఆ విధంగా ఫెర్మెంటేషన్ అయిన తర్వాత 5 to 7 daysలో దీనికి ఆ తీపి స్మెల్ అనేది కొద్దిగా తగ్గి పుల్లటి వాసన వస్తుందన్నమాట. అప్పుడు దీన్ని ఉపయోగించాలన్నమాట. ఈ విధంగా పులిసిన ద్రావణాన్ని మనం వడకట్టి వేసుకోవాలండి. ఎందుకంటే దానిలో పిప్పి పదార్థం అటువంటి ఉంటుంది, అది కూడా వేస్ట్ చేయక్కర్లేదు. అది మన మొక్కల మొదల్లో వేసుకోవచ్చు, కొద్ది దూరంలో వేసుకుంటే అది కూడా బాగా పనికి వస్తుంది. అయితే మనం మాత్రం ఫిల్టర్ చేసుకుని వేసుకోవాలి. అది మనం 1 లీటర్కి ఏ విధంగా చేసుకోవాలని ఇప్పుడు నేను క్లియర్గా చెప్తాను, ఒకసారి గమనించండి. ఎక్కువ మోతాదు వేయొద్దండి. లీటర్ వాటర్కి ఇది 25 ml 25 ml కలుపుకుంటే మనం స్ప్రే చేయడానికి పనికి వస్తుంది. 25 ml to 30 ml 25 to 30 ml మనం ఈ వాటర్ వేసుకోవాలి. వాటర్లో లీటర్ వాటర్ అదే స్ప్రే చేస్తాం, మొక్క పైన మొక్క ఆకులు అన్నీ తడిచేటట్టుగా స్ప్రే చేసుకుంటే చాలా ప్రయోజనం ఉంటుంది. అదే కాకుండా మనం మట్టిలో వేయాలంటే మనం దీన్ని యాక్చువల్గా 50 ml వేసుకోవాలండి. 25 ml మామూలుగా వేసుకుంటాం స్ప్రే చేయడానికి. అదే మొక్క చుట్టూ వేయాలంటే 50 ml కలుపుకోవాలి లీటర్ వాటర్కి. అలా కలుపుకుంటే చాలా చాలా బాగా పనిచేస్తుంది. ఇది మనం ఈ విధంగా ఎవ్రీ 15 daysకి కానీ మనం ఇస్తే పువ్వులు అనేవి విరగ కాస్తాయి. మీరే చూస్తారు, మీరు చేసి చూడండి, నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఎవరైనా ఈ ప్రయోగం చేశారేమో చూడండి, తప్పకుండా మంచి రిజల్ట్స్ అనేవి ఉంటాయి మీకు. ఫ్రెండ్స్, దీనివల్ల ప్రయోజనాలు ఏంటనేది తెలుసుకునే ముందు ఒకసారి జాగ్రత్తలు కూడా తెలుసుకుందాం. ఏంటంటే ఫస్ట్ బాగా పులిసిన ద్రావణాన్ని మాత్రమే మీరు వినియోగించుకోవాలండి. ఎండలో ఎటువంటి పరిస్థితుల్లో మీరు స్ప్రే చేయకూడదు. సాయంత్రం వేళల్లో మాత్రమే స్ప్రే చేయాలి. పూలు బాగా పోస్తాయి కదా అని చెప్పి ఎక్కువ ద్రావణాన్ని నీటిలో కలపకండి. ఆ విధంగా కలిపితే ఏమవుతుందంటే ఆకులకి అదంటి చీమలు పట్టే ప్రమాదం ఉంది. కాబట్టి అది కూడా జాగ్రత్త చూసుకోండి. ఈ మిశ్రమంలో పులిసిన మజ్జిగ కొద్దిగా కలుపుకుంటే చాలా ప్రయోజనంగా ఉంటుందండి. సూక్ష్మజీవులు మరింత పెరిగే అవకాశం ఉంటుందన్నమాట. ఉప్పు వేసిన ద్రావణాన్ని మాత్రం మనం వాడకూడదండి. ఈ విధంగా కుళ్ళిన వాసన వచ్చిన ద్రావణాన్ని కూడా మనం వినియోగించకూడదు, ఎండలో స్ప్రే చేయకూడదు. ఈ ద్రావణం వాడే ముందు ఖచ్చితంగా మనం వడగట్టి స్ప్రేయర్లో వేసి అప్పుడు మనం స్ప్రే చేసుకోవాలి. బెల్లంలో, బియ్యపు పిండిలో మంచి పోషకాలు ఉంటాయండి. అలాగే అరటిపళ్ళు అలా వాడడం వల్ల సూక్ష్మజీవులు అనేవి మనకి బాగా డెవలప్ అవుతాయి అన్నమాట. ఇది పువ్వులు పూయటానికి చాలా తోడ్పడుతుందండి. అది మీరు చేసి చూసి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఆకులు చాలా చాలా ఫ్రెష్గా, చాలా ఆరోగ్యకరంగా ఉంటాయన్నమాట. అయితే ఇది పూర్తిగా ఎరువు కాదండి. దీంతోపాటు మనం కంపోస్ట్, వర్మి కంపోస్ట్ ఇవన్నీ కూడా వాడుకుంటూ ఉండాలి. దీన్ని మనం ఒక ద్రావణంగా వాడుకొని పువ్వుల కోసం అనేది ఒక స్పెషల్గా మనం దీన్ని వాడుకుంటే చాలా బాగుంటుంది అన్నమాట. ఇది మొక్కల పెరుగుదలకు ఉపయోగపడే సూక్ష్మజీవుల సంఖ్యని పెంచుతుందండి. ఇదే కాకుండా కాయగూర మొక్కల్లో కూడా పోషకాల వినియోగం మెరుగుపడేందుకు ఇది చాలా బాగా సహాయపడుతుందన్నమాట. అదేవిధంగా మట్టిలో ఈ జీవక్రియని మెరుగుపరచడంలో కూడా ఇది ఉపయోగపడుతుంది అన్నమాట.
ఇన్ని ప్రయోజనాలున్న ఈ ద్రావణాన్ని మనం చేయటం ఎంత కష్టం అండి. వెరీ వెరీ ఈజీ. అందుకు పూల మొక్కలున్న ప్రతి గార్డెనర్ దీన్ని చక్కగా వినియోగించుకోవచ్చండి. మీరే వినియోగించి మీరే రిజల్ట్స్ చూడండి. ఎవ్రీ 15 డేస్ కూడా మనం చేసుకోవచ్చు. 1-2 రోజులు యాక్చువల్గా పులిసిన ఆ ద్రావణం ఉన్నా నష్టం లేదండి. దాన్ని బాగా పాడైపోకుండా దుర్వాసన రాకుండా చూసుకోండి. ఆ విధంగా మనం ఉపయోగించాలి. మీరు చూసి మీ రిజల్ట్ నాకు చెప్పాలి తప్పకుండా. ఎందుకంటే నేను చేసి మీకు రిజల్ట్ చెప్తున్నాను. మీరు చూసి నాకు రిజల్ట్ చెప్పాలి. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చిందా? వీడియో నచ్చితే లైక్ చేయండి, కొత్త వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని షేర్ చేయండి, మీ కామెంట్స్ తెలియజేయండి.